చంద్రబాబు గారు ఆయన అవినీతి పరుడా, నిజాయితీ పరుడా అని నేను సర్టిఫికేట్ లేదు. ఎందుకంటే ఎవరి ఆలోచన వాళ్ళకుంటాయి. మంచి చేస్తే మంచని, చెడు చేస్తే చెడని. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. విదేశాలోళ్ళేదో గొప్పోళ్ళు, వాళ్ళతో మనం కనుక కలిస్తే అద్భుతాలు సాగుతాయి అనేటువంటి అమాయకత్వం నుంచి బయటికి పడటం బెటర్. ఇక్కడ ఎవో మిడిల్ క్లాస్ వాళ్ళకి సంతోషాలు ఎక్కువ ఇష్టం. సింగపూర్‌ని చూస్తేనో, అమెరికాని చూస్తేనో, జపాన్ చూస్తేనో, జర్మనీ చూస్తాను. కానీ ఒక తమిళనాడుకో, ఒక చెన్నయ్యో, లేకపోతే ఒక బెంగుళూరో ఇట్లాంటి నగరాలలో అద్భుతమైనటువంటి నిర్మించింది వాళ్ళేం కాదు. వాళ్ళు కూడా వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టుకుని బతుకుతారు అంతే. అంతేగాని ఆయా నగరాల నిర్మాణంలో చెన్నయ్యో, ముంబాయో, అహ్మదాబాదో ఇట్లాంటి వాటిని ఎవడూ నిర్మించలేదు. కానీ అమరావతిని సింగపూర్ వాడు నిర్మిస్తాడు అని ఆయన నమ్మడం ఆయన అమాయకత్వమో మన అమాయకత్వమో తెలియదు. సింగపూర్ వాడికి ఆ దేశంలో కట్టేటువంటి బిల్డింగులే చైనా వాడు 80%, మలేషియా వాడు 20%. వాళ్ళు వచ్చి అక్కడ కడతంటే వాడొచ్చి మనకు అమరావతి కట్టేది ఏంది? వాడేదో టౌన్షిప్ కడతానంటే ఏంటి? వాడికి 1691 ఎకరాలు అనుకుంటా, 1691 ఎకరాలు ఇవ్వడం ఏంటి? అందులో విచిత్రం ఏంటంటే వాడు మళ్ళీ డైరెక్ట్గా సింగపూర్ ప్రభుత్వం కడుతుంది అని మనకి చెప్పారు. కానీ 3 సంస్థలు, అసెండాస్, సెమ్కార్ప్, తర్వాత క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్, ఇట్లాగా 3 సంస్థలు కలిసి, ఇంకొక సంస్థ కూడా ఉంది సంథింగ్, మొత్తం 3 సింగపూర్ సంస్థలు, ఒక భారత సంస్థ, 4 సంస్థలు కలిపి 1691 ఎకరాలు తీసుకుని దాంట్లో టౌన్షిప్ ఏర్పాటు చేసి వాళ్ళు 10 పైసలు పెట్టుబడి పెట్టరు. వాళ్ళు మాత్రం 250 ఎకరాలు వాళ్ళకి పూర్తిగా ఇచ్చేస్తాం. తర్వాత మిగతాదంతా 1451 ఎకరాలు ఈ 3 కంపెనీలు కలిపి డెవలప్ చేసి వాళ్ళు అమ్ముతారట. వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళే రేటు ఫిక్స్ చేస్తారట. దాంట్లో 42% సిఆర్డీఏకి ఇస్తారట, 58% కన్సార్టియమే డబ్బులు తీసుకుంటుందండి. మన భూమి వాళ్ళ చేతిలో పెట్టి అప్పట్లోనే చెప్పిందంత ఎకరం 4 కోట్ల రూపాయలు పలికేటువంటి. అట్లాంటిది వాళ్ళు ఆ భూమిని ఎవరికో అమ్మడం ఏంటి, ఇవ్వడం ఏంటి? రెండో పాయింట్, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఈ వ్యవహారం మొత్తాన్ని విచిత్రం ఏంటంటే, పోనీ అదైనా సిఆర్డీ అమ్ముతుంది అంటే కాదు, దానికి ఇంకొక సంస్థ పుట్టుకొచ్చింది అప్పుడు, అమరావతి మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేటువంటి సంస్థ, ఏఎంఎస్ అనేటువంటి. ఇది అప్పటికప్పుడు విజయవాడలో రిజిస్టర్ అయింది. విచిత్రం ఏంటంటే ఈ సంస్థ ఎండి ఎవడయ్యా అంటే అంగ్ బెంగ్ సంగ్ అనేటువంటి సింగపూరోడు. అంటే సింగపూరోడికి సంబంధించిన ఒక సంస్థ వచ్చి ఇక్కడ అమ్మకం కూడా వాడే చేస్తాడు. మొత్తం వాళ్ళే రేట్లు ఫిక్స్ చేస్తారు వాళ్ళే. ఇక ఆంధ్రాకు ఒరిగేది ఏంటి? ఇలాంటి ఒప్పందం చేసుకున్నాడు. అట్లాగే ఆయన ఎవరు, బీఆర్ శెట్టి, దుబాయ్ వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి బీఆర్ శెట్టి, అతను ఏదో హాస్పిటల్ కడతారంటూ అతనికి భారీ ఎత్తున భూమి. అతను జైల్లో ఉన్నాడు దుబాయ్, ఇతను ఇప్పుడు మంత్రివర్గం నుంచి తొలగించబడ్డాడు, ప్లస్ జైలుకి వెళ్తున్నాడు. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చాడు బయటికి. మళ్ళీ ఇప్పుడు ఇతని మీద ఆరోపణలను రుజువు చేస్తే రాజీనామా కూడా చేయించింది అక్కడ ప్రభుత్వం. అలాంటి ఈశ్వరంతో ఇక్కడ మనం కుదుర్చుకున్నాం. వాస్తవంగా బాబు గారికి ఇందులో పాత్ర ఉందా లేదా అన్న దాని గురించి నేను డిబేట్ చేయట్లేదు. కానీ ఇలాంటి వాళ్ళతో ఒరిగింది ఏంటి? ఒకప్పుడు ఆ బెల్లీరావు అనేటువంటి వాడికి తీసుకెళ్ళి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇవన్నీ ఇచ్చినటువంటి సందర్భం ఏది, అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, మన స్టేడియాలన్నీ కూడా. తర్వాత ఇప్పుడు ఇంకోటి మన సీమెన్స్, వాడు సీమెన్స్ వాడితో సంబంధం లేకుండా సీమెన్స్ పేరుతో ఇంకోటి ఎవడో గొట్టంగాడు వచ్చేసి వాడు మనకి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాను, మళ్ళీ దానికి పేరేమో సీమెన్స్ అనేది. జర్మనీ వాడు నాకు సంబంధం లేదు మొర్రో అంటున్నాడు వాడు. అంటే ఈ మధ్యలో ఉన్న బ్రోకర్లు చంద్రబాబు గారిని మోసం చేస్తున్నారా, లేదు చంద్రబాబు గారికి తెలిసి జరుగుతుందా? ఇది ఆలోచించుకోవాల్సింది.